ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి ఇప్పటికీ. అప్పుడు ఎక్కడ చూసినా గానీ శవాలై ఊరేగుతున్న రైతన్నలు నడి సేన్లల్లో సమాధులైన రమ్మ కూలన్నలు అనుకుంటూ తిరిగినాము. ఇప్పుడేమో శవాలై ఊరేగుతున్న విద్యార్థులు నడి సేన్లల్లో సమాధులైన రమ్మ యువకులు అనే కాడికి వచ్చింది. ఎటు చూసినా ఆత్మహత్యలు ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ దమనకాండ ఎట్లా ఆగిపోతుందేమో. జనం చైతన్యవంతులై ఓట్లు అమ్ముకోకుండా, నోట్ల కట్టలకు మందుకు అమ్ముకోకుండా నిజాయితీ పరులను, నిస్వార్థ పరులను గనక గద్దెల మీద కూర్చోబెడితే, అధికారంలోకి అసెంబ్లీలకు, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చోబెడితే తప్ప దీనికి పరిష్కారం లేదు. దానికి ఇప్పుడు నష్టపోతున్నటువంటి వాళ్ళు యువకులు కావచ్చు. ఇలా బయట బజార్లో చూస్తే 5,000 రూపాయలకు అంగట్ల సరుకు లెక్క పంతుల్లే, సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన పంతుల్లే 5,000 రూపాయలకు ఓట్లు అమ్ముకున్నాడు. సీసా బాటిల్లు, మందు బాటిల్లు, దాంట్లో కూడా బ్రాండ్స్ అట. మేము ఈ బ్రాండ్ తాగుతామా, మాకు ఆ బ్రాండ్ కావాలనే కాడికి ఆ కాంపిటీషన్ లో పడిపోతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇలా ఉద్యోగస్తుల దగ్గరికి తీసుకుపోయేటందుకు, ఉద్యోగస్తులు ఎటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు ఇది చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గానీ, ఏ అంశం చూసినా గానీ దానిలోకి వెళ్ళి తప్పులు కనబడుతున్నాయి. మరి ఇటువంటి వాళ్ళు తీసుకుపోయి ఆ పంతులందరినీ నేను తిట్టుతున్నా అనుకోని మీరు, లేకపోతే అవమానపరుస్తున్నా పక్కకు పడేస్తే అంతా మనలో మంచోళ్ళు లేరని చెప్తలేను కానీ ఉన్న దాంట్లో చెప్తారు. దీంట్లో కూడా అంటే అర్హులైనటువంటి వాళ్ళు కాకుండా అనర్హులు బ్యాక్ డోర్స్ లెక్కెళ్ళి కావచ్చు, వీళ్ళకి సరిగా పరీక్షలు కండక్ట్ చేయరాక కావచ్చు, వస్తున్నటువంటి వాళ్ళే మేజర్ గా ఉన్నారని చాలా క్లియర్ కట్ గా తెలుస్తున్నది. తొందరపాట్ల కావచ్చు, లోపల ఏం చేసిరో తెలియదు. ఒకటే 2 సెంటర్లకు వెళ్ళి 18, 19 సెంటరా, 2 సెంటర్లకు వెళ్ళి 70 పైన ఉన్నారట. రాని సెంటర్